నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. హలో. ఇండస్ట్రీలో ఎవరైనా ఆర్టిస్ట్ పైకి వచ్చారనుకోండి, వాళ్ళకి ఫ్యాన్స్ చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అంటే వేరే లెవెల్లో ఉంటారు, అంటే ఆకాశానికి ఎత్తుతూ ఉంటారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే వాళ్ళ రూటే సెపరేట్. అయితే ప్రస్తుతానికి పీకే కెరీర్కి అడ్డుపడుతుంది, మోకాలు అడ్డుతుంది, పీకే ఫ్యాన్సే అంటున్నారు కొంతమంది. ఎందువల్ల ఎలా అంటే నాకు తెలిసి ఇప్పటి వరకు అంటే నేను నాకంటూ ఒక లోకం తెలిసి సినిమా ఇండస్ట్రీ చూసినప్పటి నుంచి చెప్తున్నా. అంతకుముందు ఏంటో తర్వాత మనకు తెలియదు. ఈ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత ఫ్యాన్స్ ఎవ్వరికీ లేరు. అంటే నాట్ ఓన్లీ సినిమా వైజ్గా, రాజకీయం వైజ్గా చూసుకున్నా, ఏదైనా బిజినెస్ మ్యాన్లను చూసుకున్నా, క్రికెటర్లను చూసుకున్నా కూడా ఈయనకున్న ఫ్యాన్స్ నేను ఎక్కడ చూడలా. క్రికెటర్స్ కూడా ఉంటారు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్కి, సెహ్వాగ్కి, ధోనికి ఎంతోమంది ఫ్యాన్స్ ఉంటారు, అంతే కదా. వాళ్ళు బాగా ఆడితే పెంచుకుంటారు, బాగా ఆడకపోతే తిడతారు. కానీ ఇక్కడ ఈయన విషయంలో ఆయన సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఏమైనా సరే వీళ్ళు మాత్రం నెత్తిన పెట్టుకునే చూసుకుంటారు. కనపడితే చాలు, మీరు సినిమా కూడా చేయకండి, అట్లా కనబడి చాలు మాకు అంటే అట్లా ఉంటుంది అనమాట. అంటే ఆయన కనిపిస్తే మంగళహారతులే అనే రేంజ్లో ఉంటారు. సో అట్లా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సో ఈయనకి ఇప్పుడు మోకాలు అడ్డు పెడుతుంది వాళ్ళ ఫ్యాన్సే. అంటే రెండు రకాలుగా, ఒకటి పొలిటికల్ వైజ్గా, ఇంకొకటి సినీ కెరీర్ వైజ్గా. పొలిటికల్ వైజ్గా చూసుకుంటే వీళ్ళందరూ కలిసి రేణు దేశాయిని తిడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వదిన అన్నారు. ఎవడరా మీకు వదిన? కరెక్టే కదా, ఎవడు వదిన నీకు? ఎందుకు పిలుస్తావు వదిన అని? ఆయనతో నేను ఏమన్నా ఉన్నానా? లేదు కదా. నెక్స్ట్ మళ్ళీ వదిన నీ కొడుకుని చూపివా, మేము ఇవాళ బర్త్డే మేము అట్లా మా కొడుకు మేము చూసుకోవాలి, మా దేవుడి కొడుకు ఎందుకు చూపాలి? ఏమన్నా ఇంక చెప్పనా, ఆద్యం దాసేసింది ఆ పిల్లని బయటికి రానికుండా పాపం. అంటే అట్లా వీళ్ళ ట్రోల్స్ ఇవన్నీ ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఆ రకంగా చూసుకుంటే మొన్న అన్నందుకు వీళ్ళు ఏమన్నారంటే, ఇది అలాంటిది కాకపోతే అన్న వదిలేసారు, ఇది పెద్ద అది అని చెప్పి బూతులు మన కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది వీళ్ళు బౌండరీస్ దాటి మాట్లాడుతున్నారు, ఎక్స్ట్రా మాటలు. అండ్ నెక్స్ట్ కృష్ణకుమారి గారు కూడా ఒకసారి ఏదో పోస్ట్ పెడితే రేణు దేశాయి ఎమోషనల్ అయిపోయి షేర్ చేసింది, తెలుసా నీకు ఆ విషయం? సో కృష్ణకుమారి గారు కూడా మొన్న ఏదో పోస్ట్ రేణు దేశాయి గురించి మాట్లాడితే, రేణు దేశాయి చూసి ఇవిడ ఎవరో నాకు తెలియదు, అవును కానీ నా గురించి ఎంత బాగా మాట్లాడింది అని చెప్పేసి కూడా అనేది. మన దగ్గరకు వచ్చే కృష్ణకుమారి గారు అంటే చూసా, మనం మాట్లాడేవి కూడా వింటుంది. అంటే ఆమెకి ఎంత ఒంటరి అయిపోయి ఆమె గురించి ఒక్కరు మంచి మాట్లాడినా చూస్తుంది. అంటే ఎంతమంది పోక్ చేస్తున్నారు చెప్పు. అంటే ఒక అమ్మాయి భర్తను వదిలేస్తే అది చెడ్డది, ఈయన తర్వాత ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా దేవుడే. ఎంతవరకు కరెక్ట్? సరే నీ అభిమానం నీకు ఉంది, ఓకే, అంతవరకు హ్యాపీ. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇలా చేయడం వల్ల మొన్న రేణుదేశాన్ని టార్గెట్ చేసి తిట్టడం వరకు అంటే ఓకే, వీళ్ళు మనుషులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు తిడుతుంటే నువ్వు మాట్లాడవే, నీ ఫ్యాన్స్ తిడుతుంటే, నీ ఇంటి మనిషిని తిడుతుంటే, నీ ఇంటి మనిషి ఇప్పుడు కాదులే ఒకప్పుడే నీతో ఉంది కదా. అండ్ పెళ్ళి కాకముందే ఆమెతో నువ్వు ఉన్నావు, సహజం చేసావు, పిల్లల్ని కన్నావు, ఆమెకి ఎంత టెన్షన్ ఉంటుంది. అయ్యో పెళ్ళి కాకుండా ఇలా చేశానేంటి, అయ్యో అదేంటిదేంటి, అవన్నీ నీకు తెలియదు కోర్స్, అంతే కదా, ఇట్ హ్యాపెన్స్. అయినా కూడా కొంచెం అంటే ఇప్పుడు నువ్వు యాజ్ ఎ రాజకీయ నాయకుడుగా ఉన్నావు, సాటి మహిళను ఏమన్నా అంటేనే నీకు మాట్లాడే అంటే ఒక స్టేజ్లో నువ్వు ఉన్నావు. అలాంటిది నీతో కొన్నాళ్ళు ఉండి ఈరోజు కూడా నీ దగ్గరకు వచ్చే నీ కొడుకుకి జన్మనిచ్చిన తల్లి ఆమెను అంతమంది నీ ఫ్యాన్సే అదని ఇదని బూతులు తిడుతుంటే, ఒక అమ్మాయిని అనుకోవడానికి మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడవే. యాక్చువల్గా మేమిద్దరం భార్యాభర్తలుగా విడిపోయినా తల్లిదండ్రులుగా కలిసే ఉన్నాము అని చెప్తున్నట్లే మొన్న ఆద్య స్టడీస్కి సంబంధించిన దానికి ఈవెంట్కి వీళ్ళు పార్టిసిపేట్ చేసి వచ్చినప్పుడు అందరూ చాలా మెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇలాంటి సందర్భాలు నడుస్తున్నప్పుడు ఇటు రాజకీయంగా కూడా ఎత్తి చూపిస్తున్నారు. ఓ మగువా అని మొన్న నీ వకీల్ సాబ్ పాటే అంత హిట్, ఇప్పటికీ మహిళా దినోత్సవం వస్తే అదే పాట వేస్తారు. ఏం గౌరవిస్తారు? నువ్వు నీ ఇంటి మనిషిని నువ్వు గౌరవించట్లేదు. మేబీ సరిగ్గా చూడలేదేమో, లేకపోతే రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల పట్టించుకోలేకపోయి ఉండొచ్చేమో కదా. ఎవరన్నా ఇట్లా మాట్లాడినప్పుడు నీకు నోరు లేనప్పుడు, నీకు మీ అన్నయ్యకి నోరు లేనప్పుడు మధ్యలో నాగబాబు అంటే ఒక క్యారెక్టర్ ఉంది మీ ఇంట్లో, మీరు మాట్లాడాలనుకున్న ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఎవరికి ఇవ్వాలో ఇస్తూ ఉంటాడు. ఒక్క మాట చెప్పలేడా, మీరు అలా అనకండి తప్పు. ఒక ఆడ మనిషి, కనీసం మన ఇంటి మనిషి కాదు, ఒక ఆడ మనిషిని మీరు అలా మాట్లాడడం తప్పు అంటే ఇంకోసారి అంటారు.
అంటారు కదా. సో ఇప్పుడు ఈయన పొలిటికల్ కెరీర్కి ఎందుకు ఇలా ఫ్యాన్స్ అడ్డయ్యారంటే వీళ్ళకి ఆయన చెప్పలేకపోతున్నాడు, చెబితే వీళ్ళు ఎక్కడ నన్ను అపార్థం చేసుకుంటారో అని, అలా అని చెప్పేసి మాట్లాడలేకపోతున్నాడు. సో ఇప్పుడు ఇది పొలిటికల్గా ఏ ఆడపిల్ల నెక్స్ట్ ఆయన కోటేది. ఇప్పుడు సగానికి సగం ఇప్పుడు ఆయన ఉన్న బలగంలో మహిళా ఓటర్లు అందరూ పోయినట్టేగా, మహిళలు గౌరవించే వాళ్ళు కూడా పోయినట్టేగా. ఇక మిగిలింది ఎవరు? ఓ 20%. ఆ 20%లో 10% మైనర్లే ఉంటారు నీ చుట్టూ తిరిగే వాళ్ళంతా. వాళ్ళు పవర్ స్టార్ ఎగురుతారు, బైకుల మీద వస్తారు తప్పితే వాడికి 17 ఏళ్ళే ఉంటాయి. వాళ్ళని మైనస్ అంటే ఈ 10%తో నువ్వు ఎన్ని ఎక్కుతావు? సో ఇప్పుడు రాజకీయానికి కూడా నీ ఫ్యాన్సేనా? ఇట్లానే మౌనంగా ఉంటే అది రాజకీయంగా కూడా నిజంగానే అడ్డు తగిలే అవకాశం కనిపిస్తుంది. ప్రతిపక్షాలు ఖచ్చితంగా రేణుదేశాయ్ గారిని వాడుకోవడానికి చూస్తారు. బాలకృష్ణ లాంటి వాళ్ళు ఇప్పుడు అన్స్టాపబుల్ షోలో ఈయన దగ్గరికి సాయిధరం తేజ్ వచ్చి అమ్మాయిలు అంటే హర్రర్ మూవీలు అట్లా ఇట్లా అంటే, ఏ బాబు మీరు రేపటి మేము బయట తిరగాలి, నువ్వు వెళ్ళిపో అని చెప్పి పంపించేశాడు. ఈయన నవ్వుతున్నాడు, హి మాకు పెద్ద గణకార్యం చేశాడు నా అల్లుడు అని. తెలుసు ఆ షోలో అలా ఉంది పరిస్థితి. సరే ఇప్పుడు పొలిటికల్గా జీరో. సినిమా వయసుగా చూద్దాం. హీరోయిన్లు భయపడి చేస్తున్నారు అంటే రేణుదేశాయ్ ఇష్యూ కాదు, ఇది వేరే ఇష్యూ మళ్ళీ. ఆయన ఒక హీరో అంటే ఆయనతో ఇప్పుడు ఎట్లా సాంగ్లు డ్యాన్స్లు అన్నీ ఉండాలి కదా, ఉండాలి. హీరోయిన్ తను రొమాన్స్ చేస్తే వీళ్ళు కొంచెం ఎక్కువ రొమాన్స్ చేసినా గట్టిగా వాటేసుకున్నా ఫ్యాన్స్ ట్రోల్ చేసి తిడుతున్నారంట. ఏం మీద పడిపోతున్నావు మా హీరోకి, ఎవరు దొరకలేదా నీకు? వీళ్ళు భయపడుతున్నారు, అమ్మో ఆయనతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అట్లా అని చెప్పి ఎంత సాంగ్ వేసినా చూడే ఇట్లాగే బొమ్మలా నిల్చున్నా అట్లా నిన్ను ముట్టకుండా డ్యాన్స్ వేయలేము, నీ దగ్గరికి రాలేము, ఎందుకు వచ్చినా గొడవ బాబు నీతో మాకు సినిమా చావండి అని చెప్పేసి రావట్లా. సినీ కెరీర్ కూడా ఇంతే. అండ్ మళ్ళీ మొన్న వీళ్ళ బాధ భరించినప్పుడు వకీల్ సాబ్ ఆయనకి ఎందుకు ఇచ్చారు? అన్ని అలాంటి సినిమాలే. ఇప్పుడు ఓజీ ఎందుకు, హరిహర వీరమల్లు, భగత్ సింగ్ ఎందుకు ఇవి చేస్తున్నారంటే నార్మల్గా ఇప్పుడు గబ్బర్ సింగ్ లాంటి సినిమాలు చూడాలని పవన్ కళ్యాణ్ నీ ఫ్యాన్స్ కాదు ప్రపంచమంతా కోరుకుంటుంది అట్లాంటి పవన్ కళ్యాణ్ని చూడాలనేసి. ఆ కామెడీ, ఆ సెన్స్ అండ్ ఖుషి సినిమాలో హీరోయిన్ నడుము కనబడడం ఇప్పటికీ అదే హిట్. అవునా? ఇట్లా చేతులు వెళ్ళడం హే ఇది నా పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అంటే. ఇప్పుడు అట్లా లేకుండా ఆయన దేవుని చేసి కూర్చున్నారు వీళ్ళు. వకీల్ సాబ్ లాగా ఇట్లా ఉండాలి, 3 అమ్మాయిలను కాపాడాలి, వాళ్ళందరికీ నన్న అంతేగా, ఇంకేం లేదు, రొమాన్స్ లేదు, ఏమీ లేదు. నెక్స్ట్ చేస్తేనేమో ఒక ఓజీ, ఆ తర్వాతనేమో అది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఏమో అంతే, అది కూడా బరువైన రోలు. ఉస్తాద్ భగత్ సింగ్ బరువైన రోలు. ఇంకెప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ని చూసేది? సో ఫ్యాన్స్కి నచ్చట్లేదు. వీళ్ళు ఇప్పుడు హీరోయిన్లతో రొమాన్స్ చేయాలంటేనేమో హీరోయిన్ ట్రోల్ చేస్తున్నారు, అట్లా చూపించలేరు. డైరెక్టర్లు కొత్తగా ఆలోచించి ఈయనకు బరువైన పాత్రలు ఇస్తున్నారు, పొలిటికల్గా సినీ విషయంలో హెల్ప్ అవ్వాలని చెప్పి. ఇప్పుడు ఏం చేయాలన్నా వెనకాల వాళ్ళు భయపడాల్సిన పరిస్థితి వస్తుంది, ఓన్లీ ఫ్యాన్స్ వల్ల. ఖచ్చితంగా సో ఇప్పుడు ఈయనకి సినీ కెరీర్కి ఇటు పొలిటికల్ కెరీర్కి మోకాలు అడ్డు పెట్టేది ఈయన ఫ్యాన్సే. అది వీళ్ళు మాట్లాడుకొని సెటిల్ చేసుకున్నా, అట్లీస్ట్ వాళ్ళైనా అర్థం చేసుకున్నా. ఇట్లాగే ఉంటే ఇంకా మనకు పవన్ కళ్యాణ్ కనపడ్డు, ఆ ఖుషి పవన్ కళ్యాణ్, గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ కనపడ్డు మనకి అంతే. ఆ బద్రీలో కానీ నెక్స్ట్ ఈఎంఐ రేణుదేశాయ్తో చేసిన సినిమాలో అయినా రొమాన్స్లు చూసుకున్నా ఆ పవన్ కళ్యాణ్ ఇక మనకు కనపడ్డు. సో ఇక మనం ఖచ్చితంగా ఫ్యాన్స్ రియలైజ్ అవ్వాల్సిందే. అంతే, ఓ మమ్మూటి గారి లాగా పెద్ద ఏదో లాగా, ఓ రజనీకాంత్ గారి లాగా చూసి అంత ఇట్లనే ఉండాలి అనమాట. అవన్నీ ఉండాలి, అది కష్టం. సో ఇక అట్లా ఇప్పుడు ఆ అభిమానులు కూడా పోతారు, అలా కోరుకున్న అభిమానులు అందరూ పోతారు. ఇటు రాజకీయంగా మైనస్, ఇటు సినీ కెరీర్గా మైనస్. ఇది జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.